హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి చాలా రోజులైందనమాట తీసి, బట్ నేను అప్లోడ్ చేయలేదు, సో టైం లేక అనమాట. సో ఇది వచ్చేసి మేము రీసెంట్గా ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యాం కదా, ఆ ఇంట్లో నుండి నెక్స్ట్ డే అనమాట ఇది. సో ఆ నెక్స్ట్ డే నేను మార్నింగ్ 5:30కి డోర్ తీసిన వెంటనే నాకు ఈ చందమామ అయితే కనిపించింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎర్లీ మార్నింగ్ చూసారు కదా, ఇక్కడ 5:30 అయితే అవుతుంది అనమాట. నేను ఇంకా మార్నింగే లేచాను అనమాట ఈరోజు. సో లేచిన వెంటనే ఇంకా డోర్ తీసిన వెంటనే అలా కనిపించింది, హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ప్రెస్ అయ్యాక పూజ అయితే చేద్దాం అనేసి ఇంకా తులసికోట దగ్గరికి అయితే వచ్చాను అనమాట. తులసమ్మ కూడా పెట్టుకున్నాను కదా, సో ఇంకా వచ్చిన నెక్స్ట్ డేనే నేను తులసమ్మ అయితే పెట్టేశాను ఇక్కడ. సో నేను ముందుగానే ఇంకా మా ఇంట్లో ఉండేటప్పుడు నేనైతే ఈ తులసి కుండీని అయితే తెప్పించాను మా హస్బెండ్ చేత. ఇంకా దానికి ఎల్లో కలర్ పెయింటింగ్ అయితే మా ఇంట్లో ఉండేటప్పుడే వేసేసాను. తర్వాత ఇంటికి వచ్చాక తులసి మొక్కను అయితే పెట్టుకున్నాను. నాకు డైలీ 2 పూటలు కూడా తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం అయితే అలవాటు అనమాట. సో అందుకోసమే ఇంకా తులసమ్మ లేకపోతే నాకు ఎలానో ఉంటుంది. ఇంకా అందుకే వచ్చిన వెమ్మటే అంత సెకండ్ డేనే నేను ఇంకా తులసి మొక్కను అయితే మట్టి వేసి పెట్టుకున్నాను అనమాట. సో నేను పెయింటింగ్ అన్ని ముందుగానే వేసేసి రెడీగా ఉంచాను కాబట్టి కుండి ఇంకా మట్టి వేసి పెట్టేశాను. నేను ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే వచ్చేసి ఏకాదశి పడింది, నెక్స్ట్ శనివారం కూడా పడింది అనమాట. శనివారం ఏకాదశి పడటంతో ఇంకా తులసి మొక్క కూడా పెట్టడానికి మంచి రోజు అని చెప్పేసి ఇంకా వెమ్మటే నేను ఇంకా మట్టి తెచ్చేసి తులసి మొక్కను అయితే పెట్టుకుని ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ ఏకాదశి కాబట్టి ఇంక మార్నింగ్ లేచి గుడికి అయితే వెళ్ళాను అనమాట. అందులోనే భీష్మ ఏకాదశి అనమాట. సో నేను ఈ భీష్మ ఏకాదశి నాడే ఈ తులసి మొక్కను అయితే పెట్టుకున్నాను. ఇంకా గుడికి వెళ్ళి వచ్చినాక ఈ మొక్కను అయితే నాటాను నేను. మీరు అందరూ అనుకోవచ్చు భీష్మ ఏకాదశి నాడు తీసిన వీడియో అని అంటే 2 వీక్స్ అయితే అయిపోతుంది అనేసి. నేను చెప్పాను కదా, ఇల్లు షిఫ్ట్ అవ్వడం అయితే చిన్న విషయం ఏం కాదు. ఇంట్లో సామాన్లు అవన్నీ సర్దుకోవాలి, ఎక్కడక్కడ నీట్గా పెట్టుకున్నాక తర్వాత వీడియోలు తీసుకుందాం అనేసి ఇంకా ఊరుకున్నాను అనమాట. ఈ తులసి కోట పెట్టి పూజ చేసినప్పుడు మాత్రం వీడియో అయితే తీసాను. ఇంకా ఈ తులసి కుండికి కూడా అప్పుడు నేను పెయింటింగ్ అయితే వేశాను, కానీ ఇంకా ముగ్గులేవి వేయలేదన్నమాట. సో మొన్న నా షార్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే నేను చక్కగా తులసి కుండికి 4 వైపులా ముగ్గులు కూడా వేస్తానని చెప్పాను కదా. మీరు ఆ షార్ట్ వీడియోలో చూసారు కూడా ఆ ముగ్గుల్ని నేను ఏమేమి వేసాను అనేసి. సో ఇక్కడ ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. దీపాన్ని అయితే అటు సైడ్ అయితే పెట్టాను ద్వారం దగ్గర, ఎందుకంటే ఇటువైపు పెడితే ఇంకా గాలికి అయితే దీపం సరిగ్గా ఉండట్లేదు కాబట్టి ఇంకా ద్వారం దగ్గర దీపం కూడా పెట్టినట్టుగా అయిపోద్ది, తులసమ్మకి కూడా దీపం అయితే అయిపోద్ది అనేసి ఇంకా అక్కడైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ తులసమ్మకి ఎండ కూడా తగులుతుంది అనమాట. మధ్యాహ్నం టైంలో తగులుతుంది, మార్నింగ్ అంతా కూడా లైట్గా తగులుతుంది, మధ్యాహ్నం వచ్చేసరికి బాగా ఎండ తగులుతుంది అనమాట. సో నా పూజ అయితే అయిపోయింది. ఇంకా కూరగాయలు ఆవిడ వచ్చేసి కూరగాయలు అయితే తీసుకొని వచ్చింది, వంకాయలు అయితే తీసుకొని వచ్చింది అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో చెప్పుల స్టాండ్ అయితే తీసుకొని వచ్చారనమాట మా హస్బెండ్. ఎందుకంటే బయట చెప్పులు అవి ఉంటే ఇంకా కుక్కలు అవి తీసుకెళ్ళిపోతున్నాయి. సో అందుకోసం ఇంకా చెప్పుల స్టాండ్ తెచ్చేసి లోపల పెట్టేద్దామని అనుకుంటున్నాము. ఇంకా కర్టెన్స్ క్లాత్ అనమాట ఇది. సో నేను కర్టెన్స్ తీసుకొని రమ్మంటే మా హస్బెండ్ వచ్చేసి పెద్ద క్లాత్ని తీసుకొని వచ్చేసారు, తాన్లో ఉంది. సో ఈ కలర్ అయితే గోల్డ్ కలర్, దానిపైన ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు. సో ఇదైతే చాలా పెద్ద క్లాత్ అయితే వచ్చింది. ఆ క్లాత్ని నేను కట్ చేసి ఇప్పుడైతే కుట్టాలన్నమాట కర్టెన్స్ని. ఎందుకంటే ఇప్పుడు చూపించే ఈ రూమ్లో వచ్చేసి 2 విండోస్ అయితే ఉన్నాయి అనమాట. విండోస్ కూడా పెట్టేస్తాను. నెక్స్ట్ ఫ్రంట్కి ఉండే ద్వారం కూడా ఒక కర్టెన్ అయితే పెట్టేస్తాను, ఎందుకంటే రోడ్డు పాయింట్లో కదా మేము ఉండేది, ఎక్కువగా డస్ట్ అనేది వస్తుంది. సో అందుకోసమే ఇంక ఫ్రంట్కి కూడా ఒక కర్టెన్ అయితే పెట్టేస్తాను. ఈ చైర్లకి ఇంకా కొత్త పిల్లోస్ అయితే తీసుకొని వచ్చాము. వీటికైతే పిల్లోస్ అయితే ఉండి, బట్ ఏంటంటే మేము మా ఇంట్లో ఉండేటప్పుడు మా ఇంట్లో ఎక్కువగా పిల్లలు కదా, వాళ్ళేమో మంచిగా ఉంచట్లేదు అనమాట, అవి బాగా పాడైపోయేవి. సో అందుకోసం అవి ఇంకా బయట పడేసి ఇంక ఇవైతే తీసుకున్నాము. ఇంకా బాటిల్స్ కూడా తీసుకున్నాం అనమాట ఫ్రిడ్జ్లోకి. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. సో నేను ఎప్పుడు కూలింగ్ వాటర్ అనేది పెట్టాను, ఈ సమ్మర్లోనే పెడతాను. ఎందుకంటే వింటర్లో పెట్టామంటే మళ్ళీ పిల్లలు తాగాక జలుబులు దగ్గులు అవి వస్తాయి అనేసి ఇంక అప్పుడైతే నేను పెట్టను అనమాట. ఇంక ఈ క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే తెచ్చారు కాబట్టి ఇంకా పిల్లో కవర్లు కూడా కుట్టేద్దాం అనుకుంటున్నాను. పిల్లో కవర్స్ పెట్టానంటే ఇంకా పాడవకుండా ఉంటాయి అనమాట, లేకపోతే పిల్లలు వాటిపైన కూర్చొని ఏదో ఒకటి తింటూ ఉంటారు కాబట్టి ఇంకా పాడైపోతాయి తొందరగా. సో కవర్స్ కుట్టిసి పెట్టానంటే ఇంకా కావాలనేటప్పుడు మనం వాష్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. నేను అంతగా ఎక్కువగా వీడియో అయితే తీయలేదు ఆ నెక్స్ట్ డే వచ్చేసి, ఎందుకంటే ఇంట్లో చాలావి సర్దుకోవాల్సినవి ఉన్నాయి కదా. సో మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.